హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క ఆ గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలా మందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాన్ని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవర్. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకిని దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకిని అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతాయి. ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడతా ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారులు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారైనా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతగా మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు ఆహ్, గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి. మైన్స్ ఆగిపోతున్నాయి. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శత్రు బాధలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు కావడం లేదు. వే ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యంగా అప్పుల బాధలు. ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు గానీ చాలా టైం పడుతుంది. ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తొచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకొని డెఫినిట్‌గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చెప్దాం. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో 2026 సంవత్సరంలో అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీరందరికీ కూడా మనకేమవుతుందండి, మనకి గురుడు 5వ ఇంట్లోకి వచ్చి సకల శుభాలను మీకు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రతి పనికి కూడా డిస్‌ప్లేస్‌మెంట్ అనేటటువంటిది జరిగింది. అంటే ఉద్యోగంలో ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ ఇంకో చోటకి అలా అననుకూలంగా మీరు అననుకూలమైనటువంటి ఏరియాస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబడతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీఏలు, డీఏలు, అరియర్స్‌లు ఇవన్నీ కూడా సకాలంలో వచ్చేస్తాయి. అలాగే తల్లిదండ్రులు మీ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా డబ్బులు ఆగడము అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వారికి ఉండదు. ఈ మీనరాశి వారు తమ ఉద్యోగంలో డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రమోషన్స్ కోసమో లేకపోతే విదేశాలకు వెళ్ళాలి, వేరే ఫ్యాక్టరీకి మారాలి, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది సక్సెస్ అయినప్పటికీ కూడా కొంతమంది సక్సెస్ కాలేకపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాల ప్రభావమే. అయితే ఈ యొక్క రాశి వారందరూ కూడా మనకి నూతన ఉద్యోగాల కోసం అప్లై చేయాలా? అసలు మానాలా? ఉన్న ఉద్యోగం రిజైన్ చేయాలా? కొత్త ఉద్యోగానికి అప్లై చేయాలా? ఇలా రకరకాల సమస్యలతో వీళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందువలన అప్పుల బాధతో ఉన్నారు. చాలామంది ఎంత ఇన్‌కమ్ వచ్చినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు సీతవి, పీతలు అనుకోండి. అయితే వీటిలన్నిటికి కూడా పరిష్కారం ఏమిటంటే మనం డైరెక్ట్‌గా దుర్గాదేవిని, పార్వతీదేవిని, ఆదిపరాశక్తిని మనం చేయడం ద్వారా, మహాకాళిని చేయడం ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. ఎందువలనంటే వాళ్ళంతా కూడా ప ప ప్రోటోకాల్ ఉంటుంది. చాలా పెద్ద దేవతలు వాళ్ళు. మనం చేసేటటువంటి ఓ 10 నిమిషాల పూజకి, అరగంట లలితా సహస్రం చదివేసినందుకు ఆళ్ళొచ్చేయాలనే రూల్ లేదు. కాబట్టి లోయెస్ట్ ఎనర్జీస్‌లో అమ్మవారి యొక్క సాధన అనేటటువంటిది ఉంటుంది. ఆమె శాకినేశ్వరి అమ్మవారు, డాకినేశ్వరి అమ్మవారు. మరి వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర లోయెస్ట్ ఎనర్జీస్‌లో ఆమె అసిస్టెంట్స్‌గా ఉంటారు. ఎటువంటి వాళ్ళు సాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ యొక్క సమస్యలు అనేటటువంటివి అప్పుల బాధలు తొలగిపోతాయి. మీకు ఎవరైనా డబ్బులు కనుక ఎగ్గొట్టేస్తే అటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు తీర్చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కొత్త కొత్త ఛానెల్‌లు పెట్టాలనుకున్న వాళ్ళు, కొత్త కొత్త పనులు మొదలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు కూడా దీని నుంచి సక్సెస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అలా పరిహారాలేమిటంటే అనేక రకాలైనటువంటి సమస్యలు వీళ్ళకొస్తున్నాయి కాబట్టి, మనం శాకినేశ్వరి అమ్మవారి సాధన చేయడము, మర్రి చెట్టు ఆకులు, మర్రి చెట్టు ఊడలు తెచ్చుకోవడము, మనము మన ఇంట్లో త్రిమూర్తుల పూజ ఎలాగైతే చేస్తామో అక్కడ పూజా గదిలో ఉంచడము, ఇలాంటివి చేయాలి. ఈ తంత్ర సంబంధమైనటువంటి రహస్యాలన్నీ కూడా మనం ఒక మన శిష్యులకే బోధించాలి. ఆన్ కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద చెప్పేటటువంటి రాశి ఫలాలు మనం చెప్పం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజ్డ్ విధానంలో, ఒక పద్ధతిలో మీరు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు డైరెక్ట్‌గా నన్ను సంప్రదించొచ్చు. శుభమస్తు.